న్యూస్ నేను సుమంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా భోగి సంబరాలు. కూకట్పల్లి నల్ల చెరువులో కైట్ ఫెస్టివల్ ప్రారంభం. జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. 26 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. హైదరాబాద్ రౌనక్ ఎస్టేట్ లో సంక్రాంతి వేడుకలు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దానం నాగేందర్. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏటా మాదిరిగానే సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. హైదరాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాగృతి కార్యాలయంలో భోగి సంబరాలు ప్రారంభమయ్యాయి. జాగృతి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటను వెలిగించారు. భోగి మంట వద్ద ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగిరెద్దులకు పూజలు చేసి హరిదాసులకు భిక్ష ప్రదానం చేశారు. తెలుగు సాంప్రదాయాలు పండుగల ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఈ భోగి వేడుకలు నిర్వహించారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఇప్పుడు ఉత్సవాలకు వేదికలవుతున్నాయి. కూకట్పల్లి నల్ల చెరువులో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. చెరువు అభివృద్ధితో వచ్చిన మార్పులను చూసి స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు నేడు వేడుకలకు వేదికలుగా మారాయి. కూకట్పల్లి నల్ల చెరువులో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. ఒకప్పుడు ఆక్రమణలు మురికి కూపాలుగా ఉన్న చెరువులు హైడ్రా చర్యలతో సుందరంగా రూపాంతరం చెందాయని ఆయన తెలిపారు. గత సంవత్సరం వరకు నల్ల చెరువు మురికి కూపంగా ఉండేదని, ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంగా మారిందని చెప్పారు. నాడు అభివృద్ధిని అడ్డుకున్న వారే నేడు చెరువు అందాలను చూసి ప్రశంసిస్తున్నారని రంగనాథ్ పేర్కొన్నారు. జర్నలిస్టుల అరెస్టులను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. హైదరాబాద్ జర్నలిస్టుల అరెస్టులను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాకు ఉన్న స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. జర్నలిస్టులను భయపెట్టే ఉద్దేశంతో అరెస్టులు చేపడితే ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. తక్షణమే ఈ అరెస్టులను నిలిపివేసి జర్నలిస్టులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్ సీనియర్ జర్నలిస్టులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్ధరాత్రి పండుగ సందర్భంగా మరి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ సిట్ ఏర్పాటు చేసి నిన్ననే జరిగింది. మరి వచ్చినటువంటి కథనాలకు మరి ఎన్టీవీ యాజమాన్యం సంస్థ ఎడిటరు మరి దాని యాజమాన్యం బాధ్యత వహించాలి తప్ప జర్నలిస్టులను బాధ్యత చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మరి ప్రభుత్వానికి తగదు. ఇది పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం. ఎందుకంటే ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలో ఉండి మరి పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జర్నలిస్టులను విచక్షణ రహితంగా అర్ధమరాత్రి తీవ్రవాదులు లెక్క అరెస్ట్ చేయడం అనేది మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వచ్చినటువంటి కథనాల మీద సంస్థ ఎడిటర్ బాధ్యత వహించాలి. మరి ముఖ్యంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప హుటాహుటిన మరి ఆ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. వెంటనే బేషరతుగా మరి రిలీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మరి 3 దశాబ్దాలుగా పత్రికా రంగంలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మరి జర్నలిస్టు వాళ్ళు మరి అటువంటి సీనియర్ జర్నలిస్టులను కూడా చూడకుండా మరి ఆ అర్ధమరాత్రి అరెస్ట్ చేసి ఈ రకంగా పోలీసులు కేసు నమోదు చేయడం అనేది చాలా దారుణం. ఇది బాధాకరం. పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టుగా నేను సిపిఐ పార్టీ శాసన మండలి సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా వాళ్ళని రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కేపీహెచ్బి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
జరిగిన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అంతర్రాష్ట్ర ఆలయ చోరీ ముఠాను అరెస్టు చేసి భారీగా ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ KPHB కాలనీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల జనవరి 6-7 తేదీల మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి గర్భగుడిలో ఉన్న విలువైన బంగారు, వెండి, రాగి ఆభరణాలను దొంగిలించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు KPHB పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పోలీసులు 5 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 26 లక్షల విలువైన బంగారం, వెండి, రాగి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ టైం కూడా మనం ఈ టెంపుల్స్ అఫెన్సెస్ కూడా కంటిన్యూస్లీ అవుతున్నాయి కాబట్టి నేను ప్రజలకు కానీ లేకపోతే ఈ టెంపుల్ వాళ్ళ యొక్క అసోసియేషన్ వాళ్ళకి తెలియకపోయేది ఏమైనా అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అందులో వాచ్మెన్ కానీ అదేవిధంగా అక్కడ సెక్యూరిటీని CCTVని పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ చూడ్డానికి అఫెన్సెస్ ఇది మామూలు అఫెన్స్లకు ఈ అఫెన్స్లకు తేడా ఉంటుంది. సో ఇందులో కొంత భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు ఆ సెక్యూరిటీని పెంచుకోండి. వాచ్మెన్లను కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ని పెట్టుకోకండి, కొంచెం యంగేజ్ పీపుల్ని పెట్టుకోండి. అది నైట్ మాత్రం ఖచ్చితంగా వాచ్ పెట్టుకోండి. మీరు ఒకవేళ ఏమన్నా మీకు అనుమానం అనిపిస్తే కూడా డైరెక్ట్ 100 డయల్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. KPHB పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దొంగతనం జరిగింది. ఆ విషయంలో మన CP గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ DCP గారి ఆధ్వర్యంలో, మా క్రైమ్స్ DCP ముత్తిరెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో సామర్లకోటలో కూడా 3 అఫెండర్స్ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మన ఈ మేడ్చల్ దగ్గర కూడా 2 అఫెండర్స్ ఉంటే వాళ్ళని కూడా పట్టుకొని 26 lakhs వర్త్ చేసేటటువంటి ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది. 24 అవర్స్లోనే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాము. అదొకటి గ్రేట్ థింగ్ ఇందులో. అందుకనే మనకి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా దొరకడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం కరగబెట్టడం కానీ అలాంటిది ఏం చేయలేదు. సో అదొకటి మనకు హర్షించదగినటువంటి విషయం. సార్ చెప్పినట్టుగానే కొంచెం టెంపుల్స్ అసోసియేషన్ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే 24 గంటలు అక్కడ సెక్యూరిటీ ఉండేటట్టుగా అందరూ కూడా నియమించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది ఒక విజ్ఞప్తి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VBG రామ్జీ పథకం అద్భుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. ఈ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VBG రామ్జీ పథకం అద్భుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఈ పథకం ద్వారా గ్రామాలకు శాశ్వత ఆస్తులు సృష్టించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 125 రోజుల ఉపాధి లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ సీజన్లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కలగనుందని అన్నారు. గతంతో పోలిస్తే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా 17,000 కోట్లు కేటాయించబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా 340 కోట్లు అదనంగా రానున్నాయని తెలిపారు. ఇంత గొప్ప పథకాన్ని అడ్డుకోవాలని చూడడం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ కు 50 కోట్ల రూపాయలు విడుదలైనాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం, ప్రజల అవసరాలను గుర్తించుకొని అభివృద్ధి పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు విడుదలైనాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 10 కోట్లే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రాబోయే రోజుల్లో ఈ 50 కోట్ల రూపాయలతో కూడా కరీంనగర్ అభివృద్ధి చెందబోతున్నది. తెలుసు గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజలు వాస్తవాలు గమనిస్తా ఉన్నారు, గ్రహిస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు 14th, 15th ఫైనాన్స్ నిధులు కానీ, అమృత్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ధి చెందింది. ఇంకా చెందాల్సి ఉంది, ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది.
తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపడంగా సిద్ధంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అందుకే మా కార్యకర్తలందరూ కూడా హుషారుతో జోస్తో పనిచేస్తున్నారు. చాలా మంది ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కార్యకర్తలకు అన్యాయం జరగకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, జైలు గోని, పీడీ యాక్టులు లేని, రౌడీ షీట్లు ఓపెన్ చేయని, ల్యాండ్లు కబ్జా అయిన అటువంటి నాయకులను సెలెక్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు అందరినీ సమన్వయపరిచి అందరిని సముదాయించి వాళ్ళు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కార్పొరేషన్లో మీ అందరి సహకారం, ప్రజలకు ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లోని రౌనక్ ఎస్టేట్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోబడ్డాయి. ఈ కార్యక్రమానికి 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి మత వర్గ ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం దేశ ఐక్యతకు నిదర్శనమని 9వ నిజాం తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రౌనక్ ఎస్టేట్ లో హిందూ ముస్లిం సద్భావనకు ప్రతీకగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం హిస్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భోగి మంటలు, సూర్య పూజలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పతంగుల ఎగరవేత, సంక్రాంతి వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ విహారం రమణమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మకర సంక్రాంతి పర్వదిన వేడుకలని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. 9th నిజాం వారసులైనటువంటి హిజ్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ గారు ఆతిథ్యంలో జైహో సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి పర్వదిన వేడుకలను హిందూ ముస్లిం సుహృద్భావన పూర్వకంగా తర్వాత ఒక సామరస్య సందేశాన్ని బలంగా వ్యాప్తి చేయాలని చెప్పనే సంకల్పంతో ఈ మత సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనేటువంటి సంకల్పంతో హిజ్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ గారు, మా జైహో సంస్థ, తర్వాత మా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు ఇద్దరు కూడా సంకల్పించి ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వేడుకలలో సూర్య భగవాను మకర సంక్రాంతి అంటారు. ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి మహాపర్వదినం ఇవాడు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దానికి ప్రతీకగా ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పులగం ప్రసాదాన్ని, నువ్వులు, బెల్లము, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత సువాసన బియ్యము, తర్వాత నెయ్యి, ఇలాంటి సమస్త ద్రవ్యాలతో కూడినటువంటి ఒక విశేషమైన ప్రసాదాన్ని తయారు చేసి ఇప్పుడు సూర్య భగవానుడికి అర్చన జరుగుతుంది. ఆ సూర్య భగవానికి నివేదన చేసి తర్వాత గంగిరద్రవాళ్ల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, తర్వాత సాంప్రదాయ కోలాట నృత్యాలు, వీటన్నిటి మధ్య ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను ఇప్పుడు నిర్వహిస్తున్నాము. I'm Raunak Yar Khan. So I was just looking for someone like Jai Ho, and I ran into Mr. Ramnamurthy, and he's become a solid support now because they have an organization, and I've been struggling to have these events for Hindu-Muslim amity. I've been celebrating Holi for the last almost 50 years, and from the time I was a child, my parents used to host it for me, and then I started having my own parties when I was a teenager, and now I do it as a purpose for bridging communities. And I've got a doctorate for that, and I don't talk about it because then people think I'm doing it for some kind of as a subject or something like that, as a professional thing. I just get people together for Holi, and I put them all together so they can play and get comfortable with each other and enjoy themselves and have a sense of brotherhood. And it all started because this place is vast. As you can see, it's about an 80-acre place which I give out for movies. It's on road number 25, very central also. So when we played Holi here, it would not spoil any houses and all that. All my other friends, they lived in houses which were painted and the color would get spoiled with Holi colors and all that. So we started playing here. It became like a thing. And that time, nobody even thought it's a Hindu festival, Muslim festival, nothing. It's a festival. Somebody had to do it. It was convenience of place. I used to do it. And now later on, I've realized now it's become like a situation where people have to be made comfortable with each other. So all this hatred kind of thing stops, and people cannot manipulate people. I mean, they should try and stop it as much as possible, because people who love each other
and they go at each other's throat because something ignites it. It catches on like a wildfire. So it has to be enough understanding where something starts, and immediately people are comfortable enough to talk to each other and stem it. Immediately stop it right there. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ హైమాక్స్ థియేటర్ సమీపంలో దానం నాగేందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. వేడుకల సందర్భంగా నేతలు గాలిపటాలు ఎగురేస్తూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మిథున్ రెడ్డి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పిఎస్సి సభ్యుడు మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మిథున్ రెడ్డి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరుగుతోంది. ఈ సమావేశానికి పిఎస్సి సభ్యుడు మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలకు ఉత్సాహపరిచారు. వార్తానికరులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు చేశారు. డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలకు ప్రేరణిచ్చే ప్రసంగాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించడం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు అని ఆరోపిస్తుంది. వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలను రద్దు చేస్తామని వారు ప్రకటించారు. కేటీఆర్ స్పందన ఇలా ఉంది: ఈ జిల్లాలు రద్దు చేయడం వల్ల ప్రజలు ఊరుకోరా, అప్పుడు అక్కడి సమస్యలకు అక్కి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ మీదే వస్తుంది అని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలను రద్దు చేస్తామని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఈ జిల్లాలు తీసివేస్తే అక్కడి ప్రజలు ఊరుకోరా, సమస్యలకు అక్కి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో, అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు, మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడా సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే
ఇచ్చిన హామీలు నెరవేర్చు. నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా భోగి సంబరాలు. కూకట్పల్లి నల్ల చెరువులో కైట్ ఫెస్టివల్ ప్రారంభం. జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. 26 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. హైదరాబాద్ రౌనక్ ఎస్టేట్ లో సంక్రాంతి వేడుకలు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దానం నాగేందర్. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.